గ్రామ అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తుకు ఓటుకు వేయండి గెలిపించాలని కోహెడ్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బానోతలింగం నాయక్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బానోతలింగం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా తన ప్రస్థానం కొనసాగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. గత 8 సంవత్సరాల నుంచి గ్రామంలో అభివృద్ధి తన వంతుగా సేవ చేస్తూ పలువురికి ఆదర్శమయ్యారు. అదే స్ఫూర్తితో సర్పంచ్గా పోటీ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడ్డానని అన్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు అన్ని పనులు చేపిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుండి ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ముఖ్యంగా యువకుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అందుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గౌన్ గుర్తు బ్యాట్ గుర్తు గౌన్ గుర్తు సరే అమ్మా. సరే అమ్మా. ఒకటి కావును సర్పంచ్ వార్డు మెంబర్ శంకర్ బ్యాట్ గుర్తు గౌన్ గుర్తు అది మన శంకర్ తెల్లదేమో గౌన్ శంకర్ బ్యాట్ కానీ చెప్పు గౌన్ అని చెప్పాలి. గుర్తు గౌన్ గుర్తు రెండు ఇది గౌను ఇది బ్యాట్. చలో 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 మంచిగా బిడ్డ అక్క ఫోటో పెట్టకు బ్యాట్ గుర్తు గౌన్ గుర్తు దాదా నువ్వు ముందు ఉండాలి. బొట్టు పెట్టు బొట్టు బొట్టులాగా గుర్తుకే చెత్త పని మైకుంటూ చూడరా అది అవును మనది ఒకటి బ్యాటు రెండు గుర్తులు మంచిగా గుర్తు పెట్టుకోండి. ధన్యవాదాలు. బస్వాపూర్ గ్రామంలో బాణలింగం అనే నేను సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది అభ్యర్థిగా పోటీ చేస్తున్న
ముఖ్యంగా నేను సర్పంచ్ అయిన మొదట 45 రోజుల్లోనే మన వారసంతలోని మహిళలకు టాయిలెట్ విషయంలో చాలా ఇబ్బంది వస్తుంది నేను చూస్తున్న విషయము. కాబట్టి ఖచ్చితంగా 45 రోజుల్లోపే నా సొంత నిధులతో అయినా కూడా నేను మురుగుదొడ్లను ఒక టాయిలెట్లను నిర్మిస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకోటి బారుమూల ఆమ్లెట్ విలేజ్లో ముఖ్యంగా నీటి సమస్యలు మురుగు కాలువల సమస్యలు ఉన్నాయని నేను తిరుగుతున్న సమయంలో నా దృష్టికి ప్రజలు తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని కూడా నేను ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోగానే సర్పంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా తీరుస్తానని నేను హామీ ఇస్తున్నా. ప్రజలారా నన్ను నమ్మి ఓటేయండి. నేను ఒక న్యాయవాదిగా, నాకు చదువుకున్న వ్యక్తిగా నాకు ఇంత అవగాహన ఉన్నది. ఇంకోటి దాంతోపాటు నాకు ప్రభుత్వం కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు అండదండలు ఉన్నాయి, ఇక్కడ రేవంత్ అన్న గారి ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ మన మంత్రి గారు ఉన్నారు. ఏ విషయాలైనా కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సమస్యలను